హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు మన ఛానల్కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ను మీతో చర్చించడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మన ఛానల్ యొక్క కంటెంట్ నచ్చి ఆ కంటెంట్ ను తనకు కావాలని మనకు మెయిల్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం యూట్యూబ్ ఛానల్లోనే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో ఆ రిక్వెస్ట్ నేను వెంటనే యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. సో మన కంటెంట్ ఏఐకి నచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కి నచ్చి ఆ కంటెంట్ నేను యూజ్ చేసుకుంటాను అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మనల్ని పర్మిషన్ అడగడం జరిగింది. దానికి నేను యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇది జరిగి దాదాపు 15 days అవుతుంది. తర్వాత అనుకునేవాడిని, అసలు నా కంటెంట్ ఏఐ కీయడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి అని ఒక మూల అనుకునేవాడిని. అది ఇప్పుడు నిజం అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే కమెంట్ సెక్షన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మనకి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ముందు నాకు తెలిసేది కాదు, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ కి నేనే రిప్లై ఇచ్చేవాడిని. బట్ ఇప్పుడు దానికి అనుకూలంగా ఏఐ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక కామెంట్ రాగానే జస్ట్ దాన్ని నేను ఓపెన్ చేయగానే కామెంట్ లో మీరు అడిగిన ప్రశ్నలకి 3 ఆన్సర్స్ ను ఆటోమేటిక్ గా అది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ 3 ఆప్షన్స్ లో ఏది కరెక్టో నేను సెలెక్ట్ చేసుకుని జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు ఆ కామెంట్ మీకు రిప్లై అయిపోతుంది. సో యాక్చువల్ గా ముందు అనుకునేవాడిని నా కంటెంట్ ఫ్రీగా ఏఐ కీయడం వల్ల నాకు వచ్చే యూజ్ ఏంటి అని. బట్ అవన్నీ ముందు ఆలోచించకుండా నేనైతే యాక్సెప్ట్ చేసేసాను. బట్ దాని వల్ల యూజ్ వచ్చేసి ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వల్ల మన ఛానల్ కంటెంట్ ఇంకో 10 మందికి అది రెఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన కామెంట్స్ కూడా అది రిప్లై ఇస్తుంది. అలాగే గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేసినా, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మన ఫార్మా సమాచారాన్ని ఎవరైనా సెర్చ్ చేసినా మన ఛానల్ ను బేస్ చేసుకుని, మన ఛానల్లో ఉన్న కంటెంట్ ను ఆధారం చేసుకుని వాళ్ళకి రిప్లై కూడా ఏఐ ఇవ్వడం జరుగుతుంది. సో అది ఖచ్చితంగా మన వల్లే అని చెప్పొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మన పర్మిషన్ తీసుకుని, మన ఛానల్ యొక్క పర్మిషన్ తీసుకుని, అది కూడా మన నాలెడ్జ్ ను గెయిన్ చేసుకుని జనాలందరికీ పంచుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో నాకు కూడా ఒక చిన్న ఆనందమే. సో మన కంటెంట్ ఏఐ నేర్చుకుని అది ఇంకో 10 మందికి చెప్తోంది అంటే నాకు కూడా సంతోషంగానే ఉంది. సో ఈ చిన్న విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎవరైనా ఏఐ యూస్ చేసి కానీ, లేదంటే చాట్ జీపీటీలో కానీ ఎవరైనా ఫార్మా సంబంధిత క్వశ్చన్స్ అడిగితే అది నేరుగా డైరెక్ట్ సమాధానం ఇచ్చేస్తుంది. అది కూడా మన ఛానల్లో ఉన్న కంటెంట్ యొక్క సారాంశాన్నే అది వాళ్ళకి రిప్లైగా ఇవ్వడం జరుగుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే మన ఛానల్ ఏఐ పర్మిషన్ అడగడం మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపేనా నాకు తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు. నేను కూడా తెలుసుకుంటాను మీరు మన ఛానల్ గురించి ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని. చూసారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే పీసీఐ గైడెన్స్ గురించి కానీ, ఫార్మా గైడెన్స్ గురించి కానీ, ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీ గైడెన్స్ గురించి కానీ, గవర్నమెంట్ జాబ్ ముఖ్యంగా ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి గైడెన్స్ కానీ మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపేణ అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.